నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఇప్పుడైతే గేమ్ చేంజర్ మూవీలో దోప్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు యూట్యూబ్లో అయితే ట్రెండింగ్ 3లో ఉంది. ఆ వ్యూస్ కూడా 2,50,00,000 అంటే స్టిల్ ఇంకా రన్నింగ్లో ఉంది. ఆ సాంగ్లో నేను జస్ట్ ఇందాకే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో మాట్లాడడం జరిగింది. అసలు సోషల్ మీడియా అవ్వచ్చు, లేదంటే వరల్డ్ వైడ్ అంటే పాన్ ఇండియా లెవెల్లో ఆల్ లాంగ్వేజెస్లో దోప్ సాంగ్ లిరిక్స్ అవ్వచ్చు, లేదంటే సింగర్స్ తమన్ అవ్వచ్చు, ఆ పాట పాడిన సింగర్స్ అవ్వచ్చు, అసలు ఒక గొప్ప అద్భుతం అని చెప్పాలి. అంటే ఎక్కడ అంటే రామ్ చరణ్ స్టెప్స్ అయితే ఒక చిరంజీవి గారిని చూసినట్టు అనిపిస్తుంది అందరికీ. అంటే నేనైతే ఎక్కువగా సోషల్ మీడియాలో అరే చిరంజీవి గారి లాగా స్టెప్ చేస్తున్నారు, చిరంజీవి గారు సాంగ్స్ అయితే సింగ్ చేసి రామ్ చరణ్కి సింగ్ చేసి కూడా వీడియోస్ అయితే మనం చూస్తున్నాం. జానీ మాస్టర్ ఒకటే మాట చెప్పాడు, మీరు చూసింది జస్ట్ కొంచెం, అంటే మీరు జస్ట్ ఒక పావలా పర్సెంటే చూశారు. 100% నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ ఉన్నాయి అందులో. ఇంకా నేను ఆల్మోస్ట్ ఒక 40-50 స్టెప్స్ అయితే నేను డిజైన్ చేశాను రామ్ చరణ్ గారికి. అయితే శంకర్ గారు ది బెస్ట్ ఏదైతే అంటే ఆయనకు బాగా నచ్చిన స్టెప్స్ అయితే ఇందులో తీసుకున్నారు. సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రామ్ చరణ్ గారి ఎనర్జీ ఎక్కడ కూడా డౌన్ అవ్వలేదు. అసలు నేను ఒక 10% ఆయనకు చూపిస్తే ఆయన 1000% దానికి స్టెప్స్ అంతా సపోర్ట్ చేశాడు. నేను చేసిన స్టెప్స్ కంటే ఇంకా ఎక్కువగా రామ్ చరణ్ గారు ఇందులో ఈ దోప్ సాంగ్లో అయితే చేయడం జరిగిందని జానీ మాస్టర్ చెప్పాడు. జానీ మాస్టర్ కూడా చాలా బలంగా చెప్తున్నారు, సినిమా రిలీజ్ రోజు ఆ సాంగ్ ఏదైతే ఉందో ఇప్పుడు రిలీజ్ అయిన వాటిలలో ఈ దోప్ సాంగ్ స్టెప్స్ మాత్రం రామ్ చరణ్ గారి కెరీర్లో కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నాడు జానీ మాస్టర్. అయితే జానీ మాస్టర్ చాలా అంటే తనకున్న ఆ లిమిట్ ఆయనకి ఇచ్చిన తక్కువ టైంలో కూడా ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే రామ్ చరణ్కి అందించడం జరిగింది అనేది అయితే మన మాస్టర్ చెప్పాడు. కానీ ఈ సాంగ్ గురించి అయితే మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, కొత్తగా డిఫరెంట్గా మంచి సాంగ్స్ లవర్స్ ఉంటారు అంటే ఇండస్ట్రీలో అవ్వచ్చు, మామూలుగా అన్ని సాంగ్స్ వినే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళైతే ఒకటే చెప్తా ఉన్నారు, తమన్ విజృంభణ అని చెప్తున్నారు. అసలు తమన్కి కొనిదెల తమన్ అని కూడా ట్యాగ్ ఇచ్చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. తమన్ గారు అయితే ఇందులో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అయితే అంటే బయట దేశాల నుంచి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇందులో తీసుకొని రావడం జరిగింది, ఈ సాంగ్కి ప్లే చేయడం జరిగింది. ఏఆర్ రెహమాన్కి ధీటుగా అంటే ఒక రెహమాన్ గారి సాంగ్ విన్నప్పుడు ఎలా ఉంటుందో అంత బాగా కొట్టాడు తమన్ అయితే అనేది ఎక్కువ మంది అయితే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. నాకు తెలిసి తమన్ గారి కెరియర్లో కూడా ఈ సాంగ్ బెస్ట్ అని చెప్పాలి. ఇంకొకటి, ఈ సాంగ్కి అంటే ఎవరైతే సింగర్స్ ఉన్నారో ఈ సాంగ్కి పాడిన వాళ్ళు కూడా ఇందులో తమన్ పాడాడు, అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సాంగ్ పాడాడు. ఇందులో రోషిని జేకేవి అనే సింగర్ కూడా పాడింది. తర్వాత పృథ్వీ, శృతి, రంజని గారు కూడా పాడారు ఈ సాంగ్. మెయిన్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ అంటే సాంగ్కి సంబంధించిన ఇది ఒక చాలా అంటే క్రోడ్స్ పెట్టి ఈ సాంగ్ చేశారంటే కొన్ని కోట్లు పెట్టి సాంగ్ బ్యాక్గ్రౌండ్స్ ఎల్ఈడీలు అవ్వచ్చు, రామ్ చరణ్ అండ్ కియారా అద్వానీ కూడా వేసుకున్న కాస్ట్యూమ్స్ అవ్వచ్చు చాలా రిచ్గా ఉన్నాయి. రోబోటిక్ కెమెరాస్ అయితే ఈ సాంగ్కి అయితే వాడారు. కానీ ఇప్పుడు రేపు రిలీజ్ అయ్యి 10వ తారీఖు సంక్రాంతి 10వ తారీఖు ఏదైతే జనవరి 10 ఈ సినిమా రిలీజ్ అవుతుందో ఈ దోప్ సాంగ్ మాత్రం విజువల్స్ మాత్రం ఆ విజువల్ ఐ ఫీస్ట్ అని చెప్తున్నారు జానీ మాస్టర్ అయితే, ఎందుకంటే అక్కడ ఉన్నాడు కాబట్టి. రామ్ చరణ్ కూడా ఆ సాంగ్కి కూడా అసలు ఆ డెడికేషన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంట. రామ్ చరణ్ గారి డెడికేషన్ లెవెల్స్ ఆ సాంగ్ ఏదైతే ఆ సెట్లో రామ్ చరణ్ గారు ఆయన యాక్షన్ చెప్పేదాకా రామ్ చరణ్ స్టెప్స్ కానీ అంటే ఆయన లెగ్స్లో కూడా ఆయన కాళ్ళల్లో కూడా స్ప్రింగ్స్ ఏదైతే ఒక స్ప్రింగ్స్ పెట్టుకున్నట్టు ఉంటాడో ఆయన అంత బాగా చెప్పిన పర్ఫార్మెన్స్ అంతా బాగా చేస్తున్నాడు రామ్ చరణ్ కూడా జానీ మాస్టర్ చెప్తున్నాడు. ఈ సాంగ్తో అంటే నాకు తెలిసి జానీ మాస్టర్ ఆయనకి ఈ సాంగ్తో ఇంకొక మెట్టెక్కాడని చెప్పాలి. రామ్ చరణ్ గారికి కూడా ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా వస్తుందని కూడా సుకుమార్ అయితే చెప్పాడు. చూడాలి, అంటే విజువల్స్ అయితే ఇప్పుడు మనం లిరికల్ చూసాం, ప్రోమో జస్ట్ లిరికల్స్ చూసాము. ఫుల్ సాంగ్ ఎలా ఉంది, ఎలా చేయబోతున్నాడు ఆ మూవీలో ఈ సాంగ్కి దోప్ సాంగ్ రామ్ చరణ్ అనేది కూడా మనమైతే సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. కానీ ఈ సినిమాలో కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ రామ్ చరణ్ గారు 2 షేడ్స్లో 2 రోల్స్లో ఒక పీక్స్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పాలి. ఇంకా కొన్ని కొత్త అభిమానులకు చాలా సస్పెన్స్ అయితే ఈ సినిమాలో ఉందని కూడా సమాచారం విన్నాము. చూద్దాము. ఇప్పుడైతే దోప్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో నాకు తెలిసి ఇది 3 కోట్ల వ్యూస్ దాకా కూడా చేరువయ్యే దగ్గరలో ఉంది. లైక్స్ కూడా 3 లక్షల లైకులు వచ్చాయి. నాకు తెలిసి సౌత్ ఇండియా సినిమా చరిత్రలో ఈ సాంగ్కి వచ్చిన రీచ్ తక్కువ టైంలో
తక్కువ టైంలో ఇంత రీచ్ ఏ మూవీకి రాలేదు, ఏ మూవీ సాంగ్స్ కూడా రాలేదని కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఇంకొక అప్డేట్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.